99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు మరి తెలంగాణ, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నేతల మధ్య కామెంట్స్ అయితే మరి సంచలనంగా మారాయి. సో దీంట్లో ముఖ్యంగా సీఎం రమేష్ ఈరోజు కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గతంలో కవిత కూడా మరొక సందర్భంలో తాను జైల్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు అలాగే బీజేపీకి సంబంధించిన పొత్తు విషయంలో ఒక ప్రతిపాదన వచ్చింది. సో దాన్ని నేను తిరస్కరించాను. అవసరం అనుకుంటే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను, పార్టీకి కూడా రాజీనామా చేస్తాను. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పిన అంశం మనకు తెలిసిందే. అది తెలంగాణ బీఆర్ఎస్లో ఎంత కలకలం సృష్టించిందో మనం చూసాం. అయితే తాజాగా కేటీఆర్ సీఎం రమేష్కు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు అప్పగించిందని చేసిన ఆరోపణల నేపథ్యంలో సీఎం రమేష్ కూడా మరి ఈ విషయంలో స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. మరి ఇక తమపై కేసులు లేకుండా చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి 5-6 నెలల క్రితం నా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఆయన చేసిన కామెంట్స్. ముందుగా కేటీఆర్ ఏమన్నారు, ఆ తర్వాత సీఎం రమేష్ దానికి ఏం మాట్లాడారు, ఆ రెండు బయటలో ఒకసారి చూద్దాం. పీసీఆర్ ముందుగా కేటీఆర్ బయట ప్లే చేయండి. నేనైతే బలంగా నమ్ముతున్నా. ఈరోజు నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏం చేయాలనో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. వీళ్ళు అనుడు ఆలస్యం, వీళ్ళు అన్నరో లేదో, ఆరోపణ చేసిండ్రో లేదో తెల్లారే దిగినరు బీజేపీ వాళ్ళు, ఎన్టీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు టీం. కనీసం నీళ్ళలకు దిగలే, కనీసం అక్కడ ఎట్లుందో సాయిల్ టెస్టింగ్ చేయలే, శాంపిల్ తీసుకోలే. 48 గంటలనే రిపోర్ట్ ఇచ్చేసింది, ఏదో జరిగిపోయింది కుంభకోణం లంబకోణం. అంటే ఎట్లుంటుంది కుట్ర, రాజకీయ కుట్ర అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి, ఇంత అద్భుతంగా రైతులకు నీళ్ళు ఇచ్చి, ఇంత అద్భుతంగా హైదరాబాద్ మహానగరానికి ఇంకో 50 ఏళ్ల దాకా మంచిళ్ళ గోస లేకుండా చేసి, ఇంత అద్భుతంగా తెలంగాణలో భవిష్యత్తులో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మరి అద్భుతమైన ఒక ప్రాజెక్టు డిజైన్ చేసి దాని మొత్తం నీళ్ళన్నీ కూడా మీ కాళ్ళ ముంగట కళ్ళ ముంగట కనబడేటట్టు చేస్తే దాన్ని మరిపించడానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఒకడు, పర్రెవట్టింది ఏదో అయిపోయిందని ఇంకొకడు, ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఇంకొక సన్నాసి రోజు మాట్లాడుతూనే ఉంటాడు. ఇక మరొకసారి కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మరి కేటీఆర్ మాట్లాడిన మాటల విషయంలో కావచ్చు, తర్వాత మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర బీజేపీ ఎంపీకి 1,630 కోట్ల కాంట్రాక్టు కూడా అప్పగించిందని చెప్పి చేసిన వ్యాఖ్యలపై సీఎం రమేష్ కూడా స్పందించారు. ఆయన బయట కూడా ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఆ బయట కూడా ప్లే చేయండి. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు? అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు 300 ఓట్లతో గెలిచావు. ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు.
ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు, మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు? యా, మరి చూసాం కదా సీఎం రమేష్ మాట్లాడిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాత్రం సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. బీజేపీ ఎంపీగా ఉండి ఆయన మరి తన దగ్గరికి కేటీఆర్ రావడం కావచ్చు, తర్వాత ఆ విషయాన్ని మరి తన ఇంట్లో సీసీ కెమెరాలు కూడా భద్రంగా ఉన్నాయి, సో అవన్నిటిని బయట పెట్టాలంటూ కూడా చేసిన వ్యాఖ్యలు కావచ్చు. సో బీఆర్ఎస్ విషయంలో విలీనం చేసే క్రమంలో తమ అవినీతి కేసుల విషయంలో తమని ఈడీ మరి సిబిఐ నుంచి కాపాడాలని చెప్పి కూడా కేటీఆర్ తన నివాసానికి వచ్చారు. సో అని చెప్పిన మాటల విషయం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనికి ఇక మరి కేటీఆర్ కూడా మరొకసారి ఈ సీఎం రమేష్ మాట్లాడిన తర్వాత ఒక ట్వీట్ కూడా చేశారు. మరి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1680 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక ఇంతకన్నా దిగజాడు రాజకీయం, దౌర్భాగ్యపు దందాకోరు ఉండదని చెప్పి కూడా ఆయన మరి ప్రశ్నించారు. సో సీఎం రమేష్ అలాగే సీఎం రేవంత్ ఇద్దరి భాగవతం నేను బయట పెట్టడంతో కుడితిలో పడిన ఎలుకల ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి కూడా ట్వీట్ చేశారు. సో మొత్తానికి సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్ మధ్య ఈరోజైతే తెలంగాణ ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు మరి బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాల్లో కూడా మరి ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి గతంలో కవిత కూడా మరి తాను తిహార్ జైల్లో లిక్కర్ కేసులో ఉన్నప్పుడు సో ఇలాంటి ప్రతిపాదన ఒకటి తన వద్దకు తెచ్చారు, కానీ తాను ఆ విషయాన్ని అంగీకరించలేదని చెప్పారు. సో దాంట్లో ఆమె బహిర్గతం చేయడం కావచ్చు, ఈరోజు తాజాగా సీఎం రమేష్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఈ అంశంలో సరే రాజకీయ నేతల మధ్య మరి కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ కొన్ని ఉంటాయి, వాటి విషయంలో మరి ఇటు కేటీఆర్ అడిగాడా లేదా అనేది పక్కన పెడితే సో ఇలాంటి అంటే సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ అంటే నీకు ఒక కాంట్రాక్టు దక్కింది, సో ఆ కాంట్రాక్టు ఇచ్చారని కేటీఆర్ బయట పెట్టిన తర్వాత మరి సీఎం రమేష్ ఈ రకంగా కేటీఆర్ విషయంలో బయట పెట్టడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ ఆంధ్ర రాజకీయాలను అయితే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లో ఒక వేడి అయితే పుట్టిస్తోందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కాళేశ్వరం ఇష్యూలో మాట్లాడుతున్న క్రమంలో కూడా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత మరి కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్న